ఫ్రెండ్స్, ఈరోజు మేము గన్నవరం ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం. దేనికి ఎయిర్పోర్ట్కి అనుకుంటున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈ 3 months హాలిడేస్ కదా, నేను హవిష్ టూర్ ప్లాన్ చేసాం. ఎక్కడికి టూర్ అనుకుంటున్నారా? మీరు ఎక్స్పెక్ట్ చేయరు, కేఎస్ఏకి మా ప్రయాణం. కేఎస్ఏ అంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. సమ్మర్ హాలిడేస్కి కూలింగ్ ప్లేసెస్ కాకుండా ఏంటి ఎడారికి ప్లాన్ చేశారేంటి అనుకుంటున్నారా? సౌదీ అరేబియాలో మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, అందుకే ఈ 3 months అక్కడికి వెళ్దామని ప్లాన్ చేశాము. ఈ సౌదీలో టోటల్ గా 90 days ఉండబోతున్నాం. మా కోసం రెంట్ కి హౌస్ కూడా రెడీ చేసి పెట్టారు వాళ్ళ డాడీ. ఇప్పుడు మేము విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతున్నాం. చూడు, ఇప్పుడు ప్రజెంట్ మేము విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. 6 కి గన్నవరం నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ మూవ్ అవుతుంది. విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు దమాం. హైదరాబాద్ టు దమాం కి టోటల్ గా 4.5 hours జర్నీ. టోటల్ జర్నీ వచ్చి 6 to 7 hours పడుతుంది. కేఎస్ఏలోని దమాంకి రీచ్ అవడానికి 4 అలా దిగుతాం మేము. అంటే ఈ రోజు ఉగాది, రేపు రంజాన్ అనంగా దిగుతాము. ఉగాదికి ఫ్లైట్ ఎక్కుతాం, రంజాన్కి ఫ్లైట్ దిగుతాము. ఇక్కడ ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ నైట్ 5 కల్లా మేము దిగిపోతాం. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా దిగిపోతాం. మా హవిష్ ఫ్లైట్ ఎక్కడానికి చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు. చూడండి. సౌదీ అరేబియాగా అని డిసప్పాయింట్ అవ్వద్దు. సౌదీలో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. సౌదీ అరేబియా కంట్రీ కూడా చాలా అందంగా ఉంటుంది. మేము ఉండే హౌస్ కి నియర్ లో ఏమేమి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మేము ఈవినింగ్ 6 కి విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 7:30కి దిగుతాం. మేము ఈవినింగ్ 6 కి విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కి ఎక్కితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 7:30కి దిగాం. బస్ వచ్చింది. ఇదంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్. చాలా బాగుంది, లుకింగ్ గుడ్, చాలా బాగుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చేంజ్ అవుతాను. ఇటు చూసారా, ఉగాదికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో హ్యాపీ ఉగాది థీమ్ సూపర్ గా ఉంది. అలాగే హ్యాపీ రంజాన్ అని కూడా ఉంది. అందరికీ ఉగాది అండ్ రంజాన్ శుభాకాంక్షలు. నేను ఉగాదికి ఉగాది పచ్చడి తినేసి ఫ్లైట్ ఎక్కుతున్నాను. తర్వాత రేపు మార్నింగ్ సౌదీలో రంజాన్ సెలబ్రేట్ చేస్తారు. సో రంజాన్కి నేను అక్కడ దిగుతాను, అంటే ఉగాదికి ఎక్కి రంజాన్కి దిగుతాను. ఈ దమాం ఫ్లైట్ 1 hour లేట్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టు దమాం రీచ్ అవడానికి 4.5 గంటలు జర్నీ టైం పడుతుంది. ఇప్పుడు టైం నైట్ 11 అయ్యింది. 10:30కి యాక్చువల్గా ఫ్లైట్ టైము. 11 అయ్యింది. 11:30కి ఫ్లైట్ మూవ్ అవుతుంది. మా ఫ్లైట్ ఎక్కేసాం. మా వాడు కిట్ క్యాట్ చాక్లెట్ తింటున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. కాసేపు బయట హైదరాబాద్ వ్యూ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూపించు సో కార్లో ఇదంతా దమాం ఎయిర్పోర్ట్ అండి. ఇంకొండ ఎయిర్పోర్ట్ కొంచెం లైటింగ్గా ఉంటుంది. సో మనం ఇంకా ఎడారిలోకి ఎంటర్ అయిపోతాము. ఇదంతా ఎడారే అనుకోండి. చూడండి, నేను సెకండ్ టైం సౌదీ అరేబియాకి రావడం. కరోనాకి ముందు వచ్చాను, 6 months స్టే చేశాను విజిట్ వీసా మీద. సో ఇప్పుడు కూడా నేను విజిట్ వీసా మీద 3 months స్టే చేయబోతున్నాను ఈ సౌదీ అరేబియాలో. సో లైటింగ్ సిస్టమ్ కూడా ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సౌదీ అరేబియాలో చాలా ఫుల్లీ లైటింగ్ ఉంటుంది అసలు. సో మార్నింగ్ డే టైం ఎలా ఉంటుంది ఎడారి అన్నది కూడా నేను పెడతాను, మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. వీడియోస్ కూడా నేను చాలా అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.